సో వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. మీరు కామెంట్స్ పెడుతున్నారు, నేను చూస్తున్నాను, నేను వీడియోస్ చేస్తాను. ఎందుకంటే అది సబ్జెక్ట్ అందరికీ ఉపయోగపడాలి అండ్ పార్ట్ ఆఫ్ ప్రిడిక్షన్ అవ్వాలి, అంటే మెయిన్ పార్ట్ ఆఫ్ అండ్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇలా అన్ని పాయింట్స్ చూసి నేను ఈ వీడియో చెయ్యాలా ఏంటి అనేదాన్ని డిసైడ్ చేసి చేస్తాను. ఎందుకంటే పాపం ఒకళ్ళు ఎవరో సిన్స్ లాంగ్ టైము 5th లార్డ్ 9th లార్డ్ కంజంక్షన్ చేయమని చెప్తున్నారు. ఏం చేయండి నేను దానికి? 5th లార్డ్ 9th లార్డ్ కలిస్తే 2 పాజిటివ్ హౌసెస్కి సంబంధించినవి కలిస్తే ఏముంటుంది, ఇంకొంచెం పాజిటివిటీ ఉంటుంది. బట్ 9 ప్లానెట్స్లో ఆ 2 ఏమయ్యాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి, బట్ ఇది ఎంతమందికి ఉపయోగపడుతుంది? బికాస్ దట్ కంజంక్షన్ ఉండేది చాలా తక్కువ మందికి. దాన్ని నేను ప్లానెట్ వైజ్ ఇట్లా చేస్తే ఇట్స్ అంటే మామూలుగానే మనం చేసే సబ్జెక్ట్ అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. ఒకళ్ళిద్దరికి మాత్రమే కన్ఫైన్ అయ్యే సబ్జెక్ట్ని నేను చేయలేను యూట్యూబ్లోను. సో దానికి కావాలంటే మీరు పని చేయొచ్చు. యూ టేక్ వన్ కన్సల్టేషన్. మీరు కన్సల్టేషన్ తీసుకుని నాకు ఈ కంజంక్షన్ ఉందండి ఏం చేయమంటారంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బట్ అందరికీ ఉపయోగపడనివి, ఒక్కళ్ళకి మాత్రమే సెంట్రిక్గా ఉండే వాటిని మనం యూట్యూబ్లో చెప్పలేము. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు. అది ఏంటి అని అంటే, మనకి హోరోస్కోప్లో ప్లానెటరీ పొజిషన్స్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి మన దురదృష్టం కొద్దీ మనకు అన్నీ కూడా దశా సిస్టంలో నెగిటివ్గా ఉండే దశలే వస్తున్నాయి అనుకుందాం. లేదు ప్లానెట్స్ అన్నీ నెగిటివ్ ప్లేసెస్లోనే ఉన్నాయి. సో అప్పుడు మనం చేసే దైవ పూజలు, దైవ బలము అంటే దైవ బలాన్ని పెంచుకోవడం ద్వారా, రెగ్యులర్గా పూజలు చేయడం ద్వారా ఇటువంటి నెగటివిటీని పోగొట్టుకోవచ్చా? సో ఇటువంటి నెగటివిటీని మనం పోగొట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్, ఇవి 2 డిఫరెంట్ విషయాలు. ఎందుకనంటే ఆస్ట్రాలజీకి మూల సూత్రము కర్మ. బికాస్ ఇది ఒక స్టేట్మెంట్ లాంటిది. సో మనకి కర్మలు ఉంటాయి. సో మనం 2 కర్మల గురించి డిస్కస్ చేద్దాం, ప్రారబ్ధ కర్మ అండ్ సంచిత కర్మ. సో వాట్ ఈస్ ప్రారబ్ధ కర్మ? ప్రారబ్ధ కర్మ అంటే మనకి వీ గాన్ త్రూ సో మెనీ లైఫ్స్, చాలా లైఫ్ నుంచి వస్తూ ఉంటాము. మనం కొన్ని చేస్తాం మంచి పనులు, కొన్ని బాధ్యతలని ఫుల్ఫిల్ చేస్తాం, కొన్నిటిని చెయ్యము. వీటన్నిటిని బట్టి ప్రారబ్ధ కర్మ వస్తుందంటే అక్యూములేషన్ ఆఫ్ కర్మ ఫ్రమ్ ఆల్ ద లైఫ్స్. అందులో ఏముంటుంది, మనం చేసిన పాపాలు పుణ్యాలకు సంబంధించిన కర్మని ఈ జన్మలో పాపం చేస్తే చెడు కర్మ కింద అనుభవిస్తాం, పుణ్యం చేస్తే మంచి కర్మ కింద అనుభవిస్తాం. ఆల్ రైట్. అయితే మరి ఈ సంచిత